తెల్లబాయే అని మేము అడుగుతున్నాం. పంటల బీమా పథకం రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇచ్చిండ్రా, సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇచ్చిండ్రా, లేకపోతే మొన్న గెలిచిన ఎంపీ అయినటువంటి ప్రియాంక గాంధీ గారికి గిఫ్ట్ ఇచ్చిండ్రా చెప్పాలి. మా తెలంగాణ రైతులకైతే ఈనాటి వరకు పంటల బీమా పథకం కొత్తది రాలే. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఫసల్ బీమా పథకం కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయితలేదు. తెలంగాణలో రైతులు మాత్రం అయ్యో రామచంద్ర అని అరిగోసపడుతున్నారు. ఇంకా ధరణి పోర్టల్ ఇదొక పెద్ద స్కామ్. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడున్నటువంటి రైతుల భూములన్నిటినీ కూడా కబ్జా పెట్టి కొన్ని సామాజిక వర్గాలకు వాళ్ళ అనుయాయులకు ఎన్నడో ఊళ్ళల్లా దానం చేసినటువంటి జమీందారుల భూములన్నీ కూడా హస్తగతం చేసుకొని ప్రభుత్వ భూములన్నిటినీ కూడా ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి తెలంగాణ రైతులను నిలువున ముంచి తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్ దాదాపు కొన్ని వేల ఎకరాలు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల హస్తగతమైంది ధరణి పోర్టల్ మూలంగాని తెలంగాణ రైతులందరికీ కూడా తెలిసినటువంటి అంశం. మరి ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ఉన్ననాడు ధరణి పోర్టల్ గురించి వందల సార్లు వేల సార్లు మాట్లాడి మేము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తాము, ఒక అత్యద్భుతమైనటువంటి భూమాత పోర్టల్ను తీసుకొస్తాము, తెలంగాణ రైతులకే సర్వ హక్కులు ఉండేటట్టుగా చేస్తాము అని మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈనాటి వరకు కూడా ధరణి పోర్టల్ని ఎందుకు రద్దు చేయలేదో వారు సమాధానం చెప్పి ఈ 3 రోజుల పాటు రైతు విజయోత్సవాలను వారు జరుపుకోవాలి. నేను ఇందాక చెప్పినటువంటి అంశం నకిలీ విత్తనాలు, పురుగు మందులు సంబంధించినటువంటి అంశంలో వాటిపైన ఉక్కుపాదం మోపడంతో పాటు ఒక కొత్త చట్టం తీసుకొస్తామన్నారు. వీటి నియంత్రణకు ఒక కొత్త చట్టం తీసుకొచ్చి ఎక్కడెక్కడ నకిలీ విత్తనాలు తయారవుతున్నాయో, పురుగు మందుల కంపెనీలు ఉన్నాయో, వాటి సరఫరా ఎవరు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఒక పీడీ యాక్ట్ పెడతాం వాళ్ళందరిపైన అని చెప్పినారు.